అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 1వ తేదీన అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఈ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నందున ప్రతి అడుగులో కూడా అత్యంత జాగ్రత్త ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఉద్యోగస్తులకు రేపటి రోజున కార్యాలయంలో గడ్డుకాలం నడుస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న పనిలో కూడా పొరపాటు జరిగినప్పటికీ కూడా అధికారులు వాటిని భూతద్దంలో చూసి మిమ్మల్ని అయితే అవకాశం చేసే ఉంది. సహోద్యోగుల నుండి మీరు ఆశించిన సహకారం లభించదు. పైగా మీపై లేనిపోయిన చాడీలు చెప్పేవాళ్ళు చురుగ్గా ఉంటారు. పని ఒత్తిడి వల్ల మానసిక ప్రసన్నత అయితే కోల్పోతారు. అలాగే ఇటువంటి సమయంలో ఆవేశపడకుండా ఎంతో మౌనంగా ఉండడం, మీ పని పూర్తి చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అధికారులతో వాదోపవాదాలు దిగితే ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది గనక మీరు సహనం పాటించడం ఎంతైనా మంచిది. ప్రమాదాల ప్రయత్నాలు చేసేవారు ఎప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతైనా మంచిది. వ్యాపారస్తులకు అయితే రేపటి రోజున హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపారంలో అనేక ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడాను రావాల్సిన సరుకు ఆలస్యంగా కావడం లేదా కష్టంతో ఏ గొడవలు జరగడం ఇటువంటి అసహనానికైతే లోనవుతూ ఉంటారు. సూర్యాస్తమయం అయిన తర్వాత పరిస్థితులు ఆకస్మికంగా చేరుమారవుతాయి. సాయంత్రం వేళకు వ్యాపారంలో సమస్యలన్నీ తొలగిపోయి ఊహించిన విధంగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు లెక్కల విషయంలో స్పష్టత కలిగి ఉంటారు. రేపటి రోజున వచ్చిన ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయవలసి ఉంటుంది. చేతిలో డబ్బు ఉంది కదా అని అనవసరమైన విలాసాలకు మీరు ప్రలోభాలకు ఖర్చు చేస్తే కనుక రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొదుపు చేయడం పట్ల శ్రద్ధ వహించడం నేడు మీకు ఎంతైనా అవసరం. కుటుంబ జీవితంలో నేడు ఉద్యోగ పరిస్థితులు నెలకొన్న అవకాశం ఉంది కనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట తీరును చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా అత్తమామలతో గొడవలు జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కనుక పాత విషయాలను మళ్ళీ చర్చకు తీసుకురావడం ఎంతైనా మంచిది. సంబంధాలను క్షీణించబోతున్నాయి. మీ యొక్క భాగస్వామికి మరింత మీ మధ్య అవగాహన లోపించవచ్చు. ఇటువంటి సమయంలో మీరు నిగ్రహం కోల్పోకుండా వ్యవహరించడం ఎంతైనా గొడవలు నిర్వహించడం ఎంతైనా సహకరిస్తుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న నేడు ప్రేమ కోసం అధిక సమయం అయితే మీరు వృధా చేయవలసిన అవసరం ఉంటుంది. కెరీర్ లేదా వ్యక్తిగత పనుల్లో దెబ్బతింటారు. ప్రేమలో సమయపాలన లేకపోవడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు కనుక జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల అనుకూలత, గ్రహాల అనుకూలత చాలా ఉన్నప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నిస్తే విజయం అనేది తప్పకుండా మీ చేరువవుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల చదువులు వెనుకబడే అవకాశం ఉంది కనుక సోషల్ మీడియా వంటి వాటిని కొంచెం దూరం పెట్టి మీరు చదువుపై శ్రద్ధ చూపడం వల్ల మీరు ఎంతైనా విజయాలు సాధిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు రేపటి రోజున ఇతర వినోదాలకు కూడా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. బద్ధకాన్ని వదిలిపెట్టి పట్టుదలతో చదివితే మీకు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారికి నేడు అసలు నిర్లక్ష్యం మాత్రం అసలు వద్దు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, ఎముక నొప్పులు ఇవన్నీ కూడా మీరు తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి సూచనలు కూడా ఉండబోతున్నాయి. బయట ఆహారం అసలు తీసుకోవడం ఎంతైనా మంచిది. మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకోవడం ద్వారా ధ్యానం లేదా యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా సామాజిక రీతిలో మీరు చెడు స్వాగతాన్ని అయితే సాధ్యమైనంత వరకు మీకు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం ఉంది. వ్యసనాలకు బానిసలైతే వారితో తిరగడం వల్ల మీ గౌరవ మర్యాదలు దెబ్బతినే అవకాశాలు ఎంతైనా అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. మిమ్మల్ని అనైతిక పనులకు ప్రేరేపిస్తే వెంటనే వారి నుండి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇటువంటి విషయంలో నేడు మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళ అసలు ప్రాణాలు అయితే మంచిది కాదు. వాహనాలు నడవకపోవటం ఎంతైనా శ్రేయస్కరం. అలాగే అతివేగాన్ని నియంత్రించడం ఎంతైనా మంచిది. ప్రమాదాలకు దారితీస్తుంది. ఉల్లంఘించిన వాటిని మీరు చాలా చిక్కుల్లో పడవచ్చు. తలపెట్టిన మీరు శుభకార్యాలన్నీ కొన్ని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. ముహూర్త బలం మీ యొక్క రాశికి అనుకూలంగా లేదు కనుక బయటకు వెళ్ళినప్పుడు అపరిచితులతో గొడవ జరిగినప్పుడు అవకాశం కూడా ఉంది కనుక చిన్నపాటి వాదనలు కూడా మీ యొక్క పెద్ద వివాదాన్ని అయితే దారి తీయచ్చు. ఇతరుల విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా మీ యొక్క పని మీరు చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అనుకోని చిక్కులు ఇబ్బంది పెట్టడం వల్ల మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. మీరు చేయని తప్పుకు కూడా నిందలు పడవచ్చు. అనుకోని కోర్టు లేదా పోలీస్ కేసులు చిక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక చట్టపరమైన విషయంలో చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. భూమి లేదా ఆస్తి వివాదాలు ఉన్నవారు ఎటువంటి ఒప్పందాలు చేసుకోకపోవడం ఎంతైనా మంచిది. నేడు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఆ వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఇచ్చే సలహాలు మీకు చాలా మేలు చేయవచ్చు లేదా వారి యొక్క ప్రవర్తన మీకు కొంత ఇబ్బంది పెట్టినా కూడా మరోవైపు మీకు భయంకరమైన వాత వినే అవకాశం కూడా ఉంది కనుక
మీరు మీ స్నేహితులతో లేదా బంధువులకు సంబంధించిన వార్త కావచ్చు. అది మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకైతే గురి చేయబోతుంది. ఈ వార్త వల్ల మీరు చాలా ఆందోళనకైతే గురయ్యే ప్రమాదం కూడా ఉంది కనుక ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అది వాహన ప్రమాదం కావచ్చు, శారీరక గాయం కావచ్చు, పదునైన వస్తువులతో నిప్పుతో కూడిన వ్యవహారాలు. మీరు చాలా అప్రమత్తంగా ఉండటం ఎంతైనా మంచిది. ప్రతి అడుగులో దైవనామస్మరణ చేయడం, అనవసరమైన సాహసకృత్యాలు దూరంగా ఉండడం. ఇక ఈ యొక్క రాశి గల స్త్రీలకు రేపటి రోజున శారీరక శ్రమ మరియు మానసిక వేదన అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంటి పనుల వల్ల, ఉద్యోగ బాధ్యతల వల్ల విపరీతమైన అనవసరమైన ఆందోళన చెందుతారు. తోటి మహిళతో అనవసరమైన చర్చలకు, పుకార్లకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది మీ యొక్క గౌరవానికి. అలాగే మీ యొక్క ఆరోగ్యం పట్ల, కాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి పట్ల మీరు శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. మీ మంచితనాన్ని ఇతరులు వాడుకునేటప్పుడు వారు చెడుగా వాడుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి కనుక ఎవరిని పడితే వారిని అసలు నమ్మొద్దు. మీరు ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. ఆభరణాలు, విలువైన వస్తువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పోగొట్టుకునే విషయంలో మీరు ప్రమాదం ఉంది కనుక సాయంత్రం వేళల్లో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. యొక్క రాశి వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించడం ఎంతైనా మంచిది. శనిదేవుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నుండి దీపారాధన చేయడం వల్ల కష్టాలు తగ్గుముఖం పడతాయి. పేదలకు నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. రాత్రి ప్రయాణాల ప్రమాదాల రక్షణ కోసం మీకు ముందు శ్రీరామ రక్ష సూత్రం అయితే చదవడం ఎంతైనా మంచిది. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి అయితే ప్రయత్నించి తీరని పరిస్థితులు త్వరలోనే మీకు అనుకూలంగా మారతాయి. రేపటి రోజున ఒక ప్రత్యేకమైన లక్ష్యం అయితే మీకు నెరవేరబోతుంది. ఆ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు పూర్తి దృష్టి పెడతారు. మీ బంధువులు కూడా మీ యొక్క ప్రణాళికను పూర్తిగా మద్దతు ఇవ్వబోతున్నారు. మీ మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. పిల్లలకు ఎక్కువగా ఆసక్తి అస్సలు స్వేచ్ఛ ఇవ్వకండి. లేకుంటే వారు కొంతమంది వ్యక్తులతో కలిసి ఎవరిని ఇబ్బంది కలిగించవచ్చు. డబ్బు రాకముందు వెళ్ళవలసిన మార్గం సిద్ధంగా ఉంది కనుక అనవసరమైన ఖర్చులు నియంత్రించడం ఎంతైనా ముఖ్యం. మీ యొక్క కృషి, వ్యాపారం సానుకూలత ఫలితాలను ఇస్తుంది. ఆస్తికి సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. ఆఫీస్‌లో మీ పని చాలా సీరియస్‌గా తీసుకోండి. వైవాహిక జీవితంలో మీ యొక్క మంచి సామర్థ్యం ఉంటుంది. యువ స్నేహాలు, ప్రేమలు, ఆనందాలకు వికసించవచ్చు. ఇక మీ యొక్క ఆహారం గురించి జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది. అధిక ఒత్తిడిని నివారించవచ్చు. రేపటి రోజున మీ పిల్లలనైతే మీకు ఒక శుభవార్త అందబోతుంది. కోర్టు కేసుల్లో మీరు విజయం అయితే సాధిస్తారు. పిల్లలు పూర్తిగా అయితే ఒత్తిడి తగ్గిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మధ్యాహ్నం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రత్యర్థులు అనుకోవడం వల్ల మీ యొక్క విజయాన్ని సాధిస్తారు. వాహనం యొక్క ఆనందాన్ని అనేది మీరు పొందుతారు. సహకార ఆలోచనలు నెరవేరుతాయి. సాయంత్రం వేళ పనితీరు మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ దగ్గరున్న వ్యక్తులు సహకరిస్తారు. ఆర్థిక ప్రవాహం మీకు చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఉద్యోగం సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఉన్నతాధికారుల సంతృప్తి చెందవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా నెలకొనబోతుంది. ప్రేమలో కొన్ని గొడవలు జరిగినా కూడా స్నేహితులు మిమ్మల్ని మరలా మార్గదర్శకత లభిస్తుంది. చదువులపై ఆసక్తి ఎక్కువగా పెట్టాలి. తొందరపాటు వల్ల నష్టాలు జరగవచ్చు. వివాదాస్పద విషయాలు మీరు గెలుస్తారు. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా లేకపోలేదు. సామాజిక కార్యక్రమాలకు అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సాయంత్రంలోపు మీకు డబ్బు మీ చేతికి అందుతుంది. స్నేహితులు కలుస్తారు. మీ మనసు సంతోషంగా రేపటి రోజున ఉల్లాసంగా ఉంటుంది. కొత్త వ్యాపారం పనుల వైపు మొదలు పెడతారు. ఉద్యోగం వదిలే అవకాశాలు లేవు. కొత్త ఉద్యోగాలకు మీకు సరైన ఖచ్చితంగా రోజైతే చెప్పవచ్చు. మంచి పెట్టుబడులతో ఒక చక్కటి వ్యాపారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. మీ మీద ఒక నింద రేపటి రోజున పడబోతుంది. ఆ నిందను మీరు తప్పించుకోవడానికి మాత్రమే దైవనామస్మరణ ఎంతకైనా మంచిదని అయితే మీకు అనుకూలంగా ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పుకునే దైవారాధన పరిహారాలు అనేది తప్పకుండా చేయడం వల్ల ఈ యొక్క రాశివారి జీవితంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఒక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే తెలుసుకుందాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.